ఒకసారి హనుమంత్ రెడ్డి నువ్వు కూడా మీ ఎమ్మెల్యే గారు కలిసి రోడ్లోకి పోదాము, ప్రజలను అడుగుదాం, అప్పుడు బాగుంటుంది. నీకు దొరికింది కదా అని యూట్యూబ్ అందరిని పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే ఇది పద్ధతి కూడా కాదు. ఏంటంటే మా ప్రభుత్వంలో అయితే ఎవరికి ప్రమాదం ఏం జరగలే, మీకు మీ ప్రభాకరన్నకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అది చూసుకుంటే మంచిది. లాస్ట్ మంత్ 26వ తేదీ కూడా మెయిల్ ద్వారా కలెక్టర్ గారికి పెట్టడం జరిగింది. ఈరోజు గ్రీవెన్స్లు కూడా గీయడం జరుగుతుంది. ఎర్రకాలువ అనేది 15 కిలోమీటర్ల నుండి ఏరే గ్రామం నుండి తాడిపత్రి మీదుగా వంక పోతుంది. ఆ వంక పరంబో భూములన్నీ కూడా ఆక్యుపై చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం జరుగుతుంది. దాన్ని దయచేసి కలెక్టర్ గారికి కూడా మేము విన్నవించడం ఏమంటే, దయచేసి దాన్ని సర్వే చేసి దాని బౌండరీలన్నీ ఏమని చెప్తున్నాం. ఎందుకంటే దానివల్ల 2-3 కాలనీలు, స్కూళ్ళు, టీడీడీ కళ్యాణ మండపం కూడా మునగడం జరిగింది. ఈ మధ్యకాలంలో వర్షానికి కూడా స్కూల్ లీవ్ వదిలినారు. అంటే దీనిపైన సర్వే చేసి దర్యాప్తు చేసి అవన్నీ కూడా ఏ విధంగా దాని కొలతలు ఉన్నాయో ఆ విధంగా దాన్ని చేయమని చెప్పడం జరిగింది. ఆయన కూడా అక్కడ ఉన్నటువంటి ట్రైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారికి ఫార్వర్డ్ చేసి ఆయనతోనే చెప్పి చేయిస్తా అని చెప్పడం కూడా జరిగింది. ఇదే కాదు, మున్సిపాలిటీలో ఈ మధ్యకాలంలో గాంధీనగర్ నుండి ఒక డ్రైనేజ్ తీసారు. దాంతోపాటు టౌన్లో ఉండేటివన్నీ ఈ డ్రైనేజ్ కెనాల్లన్నీ చూసి ఏదన్నా ఎంక్రోచ్మెంట్ ఉంటే అన్నీ తీసేస్తే కూడా తాడిపత్రి మున్సిపాలిటీ పరిధిలో డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా పోతుంది. ఇది నేను ఎమ్మెల్యే గారికి కానీ చైర్మన్ గారికి కానీ విన్నవించేది ఇదే. ఎందుకంటే అసాంఘిక కార్యక్రమాల మీద ఉన్నటువంటి శ్రద్ధ డెవలప్మెంట్ మీద చూపిస్తే మంచిది అనేది. ఎక్కడ చూసినా మటక, బంగ్యాకు, జూద గృహాలు. ఎస్పీ గారు కూడా ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ చూపిస్తే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఈ మధ్యకాలంలో 10th క్లాస్ వాళ్ళు కూడా బంగ్యాకు తాగేది నేర్చుకుంటారు తాడిపత్రిలో. మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. నిరంతరం కూడా ఎక్కడో ఒకసారి దానివల్ల ఘర్షణలు జరగడము, పోలీసులు కూడా తలనొప్పిగా మారుతుంది. ఏంటంటే అక్కడ వాళ్ళు ఉద్యోగం చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తున్నారు. అక్కడ వచ్చే ఇన్కమ్ సోర్సెస్ లేకపోతే ఎక్కడ విఆర్లో ఉండి మాకు ఎక్కడ కూడా ఉద్యోగం ఉండదని ఏదో రూపంగా భయంతో అక్కడ ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఎవరిని కదిలించినా కూడా ఎమ్మెల్యే పేరు, చైర్మన్ పేరే చెప్తున్నారు. అందువల్ల దయచేసి అవన్నీ కూడా శ్రద్ధతో దాన్ని అన్ని కూడా అరికట్టి ఈ డ్రైనేజీలు, ఈ వంక పరంబోగులు దీని మీద శ్రద్ధ చూపితే మంచిదని చెప్పడం జరిగింది. దాని నుంచి వర్షం వస్తే బాగా కాలనీలు, టైలర్స్ కాలనీ, శివానగరు, వాణి స్కూలు, టీడీడీ కళ్యాణ మండపం ఇవన్నీ కూడా మునగడకు గురవుతున్నాయి. మొన్న కూడా స్కూల్ కూడా ఒక 5-6 రోజులు హాలిడే ఇడ్చడం కూడా జరిగింది. అంటే ఇది భవిష్యత్తులో పూర్తిగా ఇంకా కొద్దిగా మిగిలింది, అది పూర్తిగా కూడా క్లోజ్ చేస్తే మటుకు టౌన్లో సగం ఈ వార అన్నీ కూడా కాలనీలు, అంటే అక్కడంతా స్లమ్లు ఉన్నాయి. హైవే పక్కనంతా ఆ స్లమ్లలోకి నీళ్లు పోయి వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి నేను దీనిపైన ప్రత్యేకంగా శ్రద్ధ చూపించే కలెక్టర్ని కలిసడం కూడా జరుగుతుంది. సార్, దీనికి కారణం గత ప్రభుత్వంలో మీరు కనీసం ఆ పైపులో పూడిక కూడా తీయలేకపోయినారు. దాని వల్లనే ఇదంతా వచ్చింది. 90 లక్షల రూపాయలు పెట్టి మిషన్ తెప్పించినాం, ఇప్పుడు చేయిస్తున్నాము అని ఎమ్మెల్యే గారు చెప్పారు. ఒకసారి హనుమంత్ రెడ్డి నువ్వు కూడా మీ ఎమ్మెల్యే గారు కలిసి రోడ్లోకి పోదాము, ప్రజలను అడుగుదాం, అప్పుడు బాగుంటుంది. నీకు దొరికింది కదా అని యూట్యూబ్ అందరిని పెట్టి ఏదేదో మాట్లాడుతుంటే ఇది పద్ధతి కూడా కాదు. ఏంటంటే ఈడ చెప్తా, మిషన్ వర్క్ కన్నా దాంట్లో క్లీన్ చేసే పద్ధతి ఎక్కువ. దానికి 10 మంది ఉంటే ఆ 10 మంది 20 ఓళ్ళు క్లీన్ చేయొచ్చు. అది గతంలో నేను సొంత డబ్బు పెట్టి చేసినాం. మనుషులతో తీస్తే అక్కడ గాలి ఆడక చాలా ప్రమాదం జరిగే పరిస్థితి. మా ప్రభుత్వంలో అయితే ఎవరికి ప్రమాదం ఏం జరగలే, మీకు మీ ప్రభాకరన్నకి ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అది చూసుకుంటే మంచిది.